వీడియో ఎడిటింగ్ కి ఎక్కువగా యూజ్ చేసే క్యాప్కట్ ఈ మధ్య అన్ని ఫోన్స్ లో సపోర్ట్ చేయటం లేదు. కొన్నిసార్లు ఆ యాప్ అనేది డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. అప్పుడు విఎన్ అనే ఒక యాప్ చూశాను. ఇది ఎడిటింగ్ కి చాలా ఈజీగా ఉంది. ఈ యాప్ ఎలా యూజ్ చేయాలో, ఎలా ఎడిట్ చేయాలో, ఇందులో ఏం ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా విఎన్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్లస్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియో బేస్డ్ మీద క్లిక్ చేసుకోవాలి, లేదా మ్యూజిక్ బేస్డ్ అయితే మ్యూజిక్ బేస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వీడియో బేస్డ్ కాబట్టి వీడియో మీద క్లిక్ చేసుకుని సేవ్ చేయాలి. ఇక్కడ మనకి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అనేది కనిపిస్తాయి. అందులో వీడియోస్లోకి వెళ్ళి అందులో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఒక వీడియో అయినా తీసుకోవచ్చు, లేదంటే 2-3 వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఒక వీడియో అయితే మన ఎడిటింగ్ కి ఈజీగా ఉంటుందని ఒక వీడియో తీసుకున్నాను. ఫిల్టర్స్ లో మనకు కావాల్సిన షేడ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఒరిజినల్ సరిపోతుంది అనుకుంటే ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ ట్రిమ్ అంటే ఒక పర్టికులర్ టైంని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ వీడియో లెంత్ ని మనకు కావాల్సిన స్పీడ్ లో అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లో ఏంటంటే స్పిన్ అనే స్పెషల్ అట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాం. లేదు అనుకుంటే నన్ను క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి. స్ప్లిట్ అంటే స్ప్లిట్ ఆప్షన్ లో ఈ టైం నుంచి ఈ టైం దాకా అవసరం లేదు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేసుకున్న వీడియో మనకి మళ్ళీ కావాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ యారో క్లిక్ చేస్తే డిలీట్ చేసిన వీడియో క్లిప్ మళ్ళా వస్తుంది. దీనినే అండో అంటారు. స్పీడ్లోకి వెళ్తే కర్వ్ ఆప్షన్ లో వీడియో అప్ అండ్ డౌన్ ని సెట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ లో అయితే స్లో మోషన్ లో కావాలంటే స్లో మోషన్ లో పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కి మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూవ్ చేసుకొని ఓకే చేసుకోవాలి. వాల్యూమ్ ఏంటంటే ఇక్కడ వీడియో వాల్యూమ్ అంటే మనం వీడియో తీసేటప్పుడు డైరెక్ట్ గా వాయిస్ ఇస్తాం కదా, ఆ వాల్యూమ్ ని మ్యూట్ చేసుకోవడానికి. బీజిఎం వాల్యూమ్ అంటే ఇక్కడ మనం వీడియో తీసిన తర్వాత దానికి సపరేట్ గా వాయిస్ ఇస్తాం కదా, అది బీజిఎం వాల్యూమ్. నెక్స్ట్ ఏంటంటే ఫేడ్ ఏంటంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్. దీనివల్ల పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నెక్స్ట్ క్రాప్. వీడియోలో ఒక పర్టికులర్ ఫ్రేమ్ లో ఇంతవరకే చూపించాలి అనుకున్నప్పుడు క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వీడియోకైతే 16.9, యూట్యూబ్ వీడియోకైతే 16.9, లేదు షార్ట్ అయితే 9.16. ఈ విధంగా షార్ట్ అయితే 9.16, లేదు ఇన్స్టాగ్రామ్ కి అయితే 1.1. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రేమ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు యూట్యూబ్ది కాబట్టి 16.9 మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటాం. నెక్స్ట్ రొటేట్ అంటే మనకి కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవటం. మిర్రర్ ఆప్షన్ అనేది డైరెక్షన్స్ మార్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ అంటే పైన ఉన్న ఫేస్ కింద చూపించడానికి, లేదా కింద ఉన్న ఫేస్ పైకి చూపించడానికి ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. బీజీ అంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని కానీ కలర్ ని కానీ సెట్ చేసుకోవడానికి. బార్డర్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ ని హైలైట్ చేసుకోవడానికి. ఇది అంత డిఫరెన్స్ ఏమనిపించదు. నెక్స్ట్ వచ్చేసి బ్లర్. ఇక్కడ ఏమన్నా కంటెంట్ హైడ్ చేయడానికి ఈ బ్లర్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జూమ్. ఇక్కడ జూమ్ అంటే జూమ్ అవుట్, జూమ్ ఇన్, లెఫ్ట్ రైట్, మూవ్ డౌన్, మూవ్ అప్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మొసైక్ ఏంటంటే ఏదైనా ఫేస్ ని హైడ్ చేసుకోవడానికి
ఈ విధంగా ఇక్కడ మనకి సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ ఈ ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫైయర్ అంటే ఇక్కడ మనం ఒక ఏరియాని జూమ్ చేయాలి అని అనుకుంటే జూమ్ చేసుకోవాలి, లేదా బార్డర్ ని జూమ్ చేయాలనుకుంటే బార్డర్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని, ఈ సర్కిల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ అంటే వీడియో అనేది వెనక నుంచి ముందుకు ప్లే అవుతుంది. ఇది సెలెక్ట్ చేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని నేను క్లిక్ చేయలేదు. ఫ్రీజ్ అంటే ఆ వీడియోని కలర్ చేంజ్ అవుతుంది, దీనిని ఎక్స్టెండ్ చేస్తుంది, దాన్ని ఫ్రీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అంటే జూమ్ ఇన్ అయ్యి అవుట్లైన్ ఇంకో వీడియో వస్తుంది. ఈ విధంగా అవుట్లైన్ ఇంకో వీడియో వస్తుంది. అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లూ కలర్ లైన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. వాల్యూమ్ బటన్ అనేది ఒరిజినల్ వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కావాల్సిన సింబల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ లేదంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే స్టిక్కర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ అనే లెటర్ మీద క్లిక్ చేస్తే మనం సబ్ టైటిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి యాడ్ సబ్ టైటిల్స్, మనం ఇప్పుడు సబ్ టైటిల్స్ పెట్టుకోవాలనుకుంటే సబ్ టైటిల్స్, లేదంటే హెడ్డింగ్ అయితే హెడ్డింగ్, ఈ విధంగా మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఎగ్జాంపుల్ క్యామెల్ అని ప్రెస్ చేశాను. ఇది FF అనేది ఫోంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి బోల్డ్ కావాలా లేదంటే థిన్ కావాలా అని మనకి నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. టైటిల్కి ఒక సైజు, సబ్ టైటిల్స్కి ఒక సైజు, కంటెంట్కి ఒక సైజు ఇస్తారు. మనం సబ్ టైటిల్స్ కాబట్టి సబ్ టైటిల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బోర్డర్ మనకి ఈ అవుట్లైన్ ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. షాడో అంటే ఫోంట్కి కానీ టెక్స్ట్కి కానీ షాడో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం షాడో అవుట్లైన్ ఇస్తున్నాం. ఇక్కడ మనం నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్కి షాడో అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి డిఫాల్ట్గా అక్కడ ఉంటాయి, అక్కడ మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ పొజిషన్ కావాలా రైట్ పొజిషన్ కావాలా అన్నది క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ అంటే బోల్డ్ కావాలంటే బోల్డ్లోకి, లేదంటే ఇటాలియన్ కావాలనుకుంటే ఇటాలియన్లోకి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది బుల్లెట్ లేదా నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆరోని క్లిక్ చేస్తే మనం లెటర్ స్పేసింగ్ అంటే ఈ విధంగా మనకి లెటర్స్ మధ్య ఎంత గ్యాప్ కావాలి ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైన్ హైట్ అంటే 2-3 లైన్స్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఈ ఆప్షన్ లో చేసుకోవచ్చు. ఎంత గ్యాప్ ఉండాలో ఈ ఆప్షన్ లో చేసుకోవచ్చు. ఇందులో తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి టీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సబ్ టైటిల్స్ కి ఎలాంటిది కావాలి, కవర్ కావాలా, టైటిల్ సబ్ టైటిల్స్, మనకి ఇప్పుడు సబ్ టైటిల్స్ కాబట్టి సపోజ్ ఇది కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. లేదా మనకి తెలుగు సబ్ టైటిల్స్ కావాలి అని అనుకుంటే ఈ విధంగా తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకొని మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ తెలుగు సబ్ టైటిల్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్క్రోల్ అవుతూ రావాలి అని అనుకుంటే మాత్రం తెలుగులో అయితే ఈ విధంగా వస్తుంది, స్క్రోల్ అవుతూ మాత్రం ఈ విధంగా రాదు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ లో క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ఇస్తాడు, దీంట్లో కావాల్సిన ట్రాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన ఫోన్లోది కావాలి అనుకుంటే మై మ్యూజిక్ లోకి వెళ్ళి మై లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ మన ఫోన్ లో ఉన్న సాంగ్స్ అన్ని వస్తాయి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లూ యారోని క్లిక్ చేస్తే మనం వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే వీడియో అనేది సేవ్ చేసుకుంటే ఈ విధంగా టైం అనేది పడుతుంది.
ఈ విధంగా డన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే గ్యాలరీలో అనేది సేవ్ అయిపోయింది.